వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. గుడివాడ బీడీపీఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షుడు రాజశేఖర్ అన్నాడు. వేసవి సెలవుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్. దీంట్లో మీకు ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తారు. అట్లాగే ఇంకా ఎంఎస్ ఆఫీస్ మాకు వచ్చండి అనుకున్న వారికి ఫోటోషాప్ కావాలంటే ఫోటోషాప్ నేర్పిస్తారు. ఆ తర్వాత సి లాంగ్వేజ్ నేర్పిస్తారు. అవకాశం ఉంటే టాలీ కూడా నేర్పిస్తారు. అదైతే ఎక్కువ టైం పడుతుంది. మనం పెట్టే టైం 1 month టైం, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ 1 month ఉంటుంది. ఆ తర్వాత ఉండే 10 రోజులు, 5 రోజులు, వారం రోజులు కూడా మీ టైం చేసుకుని మీరు మమ్మల్ని పెడతారు. కాబట్టి ఒక నెల రోజులు రోజు ఉదయం కూడా 2 గంటలు, 1 గంట ఏమో మీకు థియరీ క్లాస్ ఉంటుంది, 1 గంట ఏమో కంప్యూటర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు రోజు మీకు అనుకూలమైన టైంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు కానీ, లేదా 9 గంటల నుంచి 11 గంటలకు కానీ మీకు అనుకూలమైన టైంలో అందరూ కలిసి సార్ ఒక మాట అనుకుని సారికి చెప్తే పంటుమారు గారు లేదా రాఘవ గారు వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు దృష్టిలు జరుగుతూనే ఉంటాయి. రోటరీ వైకుంఠ రథంలో నడుస్తూ ఉంటుంది. దానికి ఆ రథానికి కావాల్సినటువంటి పెట్రోల్ రొటేరియన్స్ వస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారు, రొటేరియన్ మారుతి ప్రసాద్ గారు వాళ్ళ పెట్రోల్ ఉచితంగా తీసుకుంటారు. అలాగే ట్రస్ట్ చైర్గా మా కౌన్సిలర్ బాబు స్పీకర్ గారు ₹1,00,000 ప్రతి నెల కూడా సేవా కార్యక్రమం. అండ్ ఆల్సో మీకు ఇంకొక రొటేరియన్ని మేము రొటేరియన్ మారుతి కుమార్ గారు ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించిన అధికారులు సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం అని నాదెండ్ల మనోహర్. అకాల వర్షాల వల్ల రైతాంగం అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహాలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3 సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలం అయినా సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 గంటలకల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో
ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించడంతో మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ కోకిలగడ్డ సూర్యనారాయణ మూర్తి చనిపోయారు. బాగానే వచ్చారండి. ఇక్కడ అసలు ఈ సర్జరీ ఈ డాక్టరే కాదంట, అసలు చేసే అతనే కాదంట. అసలు మేము చేస్తాము, మేము హామీ ఉన్నాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఆడు రాజేంద్ర అంట, ఆ ఎదవ ఇక్కడికి రాశాడు, ఆడికి కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ స్కానింగ్ కి అక్కడికి ఇచ్చారు. ఆ ఎదవ డబ్బుల గురించి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ ఎదవ ఏమో ఇక్కడ తీసుకొచ్చి మాకు మనిషి ఎలాగ నడుచుకుంటూ వచ్చాడో అలా కాకుండా మాకు బాడీని ఎలాగ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇంకా నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు సార్. అసలు వణుకొచ్చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలండి. అసలు ఏంటిది, అసలు ఈ డాక్టర్ అసలు ఏంటో అసలు చెప్పాలండి. అసలు ఈ డాక్టర్ చేసేవాళ్ళు కాదండి. అసలు మాకు యూరిన్ అసలు డాక్టర్ ఆపరేషన్ చేశాడు, లోపల పెట్టాడు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? ఏమన్నా మేము రోడ్డు మీద తిట్టాము ఆయనని, ఐసీలోనే కదా ఉంచింది, ఆయనదే కదా బాధ్యత. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలాగొస్తుంది? అది కూడా మాకు బాడీ నిన్న ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. మా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత ఇక మా మనుషులు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లేదని చెప్పి ఆ గట్టిగా అడగబట్టి చెప్పాడు ఆయన. అంతవరకు డబ్బులు గుంజడానికి ఇంకా బాడీని ఆడిస్తున్నాడు. అట్లాంటి డాక్టర్లు ఉండద్దు అంటే ప్రాణాలు డబ్బు గురించి వెలగడుతున్నారు. 5-10 వేలకి సత్తున్నారు. ఇదా చేసేది? అసలు వీటిది లైసెన్స్ తీసేయండి. రఘువర్మ పేరు మనిషి కావాలండి, అయిపోద్దండి. నా పేరు వాణి అండి. ఏం చేస్తారో చూడండి. అందులో రాజేంద్ర కూడా ఉన్నాడండి, ఆయన కూడా రావాలి. రాజేంద్ర కూడా రావాలండి. ఆయన ఫోన్ ఎత్తట్లేదు అంటే ఆయన ఎలాగైనా సరే తీసుకుంటారండి. ఆయన వల్ల ఇక్కడికి వచ్చాము, లేదా మేము వచ్చే వాళ్ళం కాదు. ఆడవాడ ఫస్ట్ రావాలి. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఆదివాసులను, వారికి అండగా ఉన్న మావోయిస్టులను హతమార్చేందుకు కరిగుట్ట అడవులను చుట్టుముట్టాడిన సిపిఐ రాష్ట్ర నాయకులు కె పోలారి ఖండించారు. దేశంలో ఒక పక్క కాశ్మీర్లో చూస్తా ఉన్నాం, దాడి చేసి 28 మందిని చంపేశారు. కాశ్మీర్లో రక్షణ కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం విభజన చెందింది, వైఫల్యం చెందింది. కాశ్మీర్లో ప్రజలకు రక్షణ ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం మరో పక్కన ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కగార్ అడవుల్లోకి 10,000 మంది సైన్యాన్ని పంపించి మావోయిస్టులపై దాడి చేయడానికి ముందుకుంటా ఉంది. అంటే కాశ్మీర్ అడవుల్లో వ్యతిరేకిస్తా ఉన్నాం. పేదవాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపడానికి సరైన చర్యది కాదు. జరపాలి. మావోయిస్టులు కనుక వాళ్ళతో చర్చలు డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలారి గుడివాడ 31వ వార్డుకు చెందిన ప్రేమకుమారి అనే మహిళ ఉద్యోగం నిమిత్తం మస్కట్కు వెళ్ళింది. అక్కడ ఆరోగ్య సమస్యలు రావడంతో తిరిగి రావాలని అనుకుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళగా అక్కడ ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తిరిగి ఇండియాకు తీసుకువచ్చారు. ప్రేమకుమారి, మాది గుడివాడలో మాది 31వ వార్డులో మేము ఉంటాము. నేను గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 13వ తారీఖున ఇక్కడి నుంచి మస్కట్ వెళ్ళడం జరిగింది. మస్కట్ వెళ్ళిన తర్వాత నాకు నెల రోజులకి అలాగా నాకు స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది. స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిన తర్వాత నేను మా ఏజెంట్ వాళ్ళకి, ఇంట్లో నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళైతే పట్టించుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ నాకైతే తగ్గలేదు. తగ్గపోవడం వల్ల ఆవిడ 3 నెలలు చేయించుకుని నన్ను వేరే ఇంట్లో పెట్టడానికి ఆఫీస్లో వదిలేశారు. అక్కడ వాళ్ళు కూడా 2వ ఇంట్లో చూపించారు, అయినా తగ్గలేదు. మళ్ళీ 2వ ఇంట్లో పెట్టేశారు. 2వ ఇంట్లో పెట్టినప్పుడు కూడా మళ్ళీ తదుపరి ఇంకా ఒళ్ళంతా వచ్చేసింది అనమాట. ఫస్ట్ ఇంట్లో ఓన్లీ చేతులకు వచ్చింది, 2వ ఇంట్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బాగా ఇబ్బంది పడిపోయాను. ఇంకా దానివల్ల నేను ఇంకా మా ఫ్రెండ్ ఇలా వెనిగల్ రాము దగ్గర కళ్యాణ్ చిన్ని అని
పనిచేస్తూ ఉంటారు. వారిని అప్రోచ్ అయిన తర్వాత తను వాళ్ళ టీం అందరికీ అలాగే వెనిగల రాము గారికి నా విషయాన్ని చేరవేసి ఆ తర్వాత వెనిగల రాము గారు మొత్తం అంతా వాళ్ళ టీం వారి కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ టీం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఇలా ఆ పిల్లని తీసుకురావాలని ఆయన ఎలా అయినా సరే తీసుకురావాలని చాలా సేమ్ అలా కూతురుగా నన్ను చూసి ఎలా అయినా సరే తీసుకురావాలరా అని చెప్పారనమాట. చెప్పిన దాన్ని బట్టి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గారి టీం వాళ్ళందరికి కూడా చేరవేసి అక్కడి నుంచి ఓమన్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి వీరందరి టీమ్స్ ద్వారాగా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా వెనిగల రాము గారు నా యందు దయించి ఎంతో ప్రేమతో నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. నేను ఇక్కడ రావడానికి వెనిగల రాము గారు ఎంతగానో సహాయం చేశారు. దాన్ని బట్టి ఆయనకి మా కుటుంబం ఎంతగానో కృతజ్ఞత గురువులై ఉంటారనమాట. వారందరికీ ధన్యవాదాలు. అలాగే నారా లోకేష్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి కూడా టీం మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.